హీరో గారు, మీ నాన్నగారి 30 ఏళ్ల కళ మీరు 60 ఏళ్ల కళ మీ నాన్నగారిది మీరు 30 ఏళ్ల తర్వాత తీర్చానన్నారు కదా. ఆయన ఫస్ట్ మీకు ఏమన్నారు? అంటే మీరు హీరోగా మీరు చూపించినప్పుడు, స్క్రీన్ మీద చూపించినప్పుడు మీ నాన్నగారికి ఫస్ట్ టైం రాలేదండి అసలు. సెట్కి రావడమే అసలు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే సరే చిన్నప్పటి నుంచి ఏం చేసేవాళ్ళంటే నాన్నగారి దగ్గర ఒక క్యాంటీన్ హోండా ఉండేది. స్కూల్లో రోజు దింపేవాళ్ళు, ముందు కూర్చోబెట్టుకుని నన్ను. సో వెళ్తున్నప్పుడల్లా బాగా చదువుకో, ఇంకా బాగా మార్కులు తెచ్చుకో, లేదా అందరితో బాగుండి చెప్పేవాళ్ళు కాదు. అరే ఈ వీక్ ఈ సినిమా వస్తుంది నీకు పోదాం, వీకెండ్ జాకీ చాన్ సినిమా వస్తుంది అంటే దానికి వెళ్దాం, ఆ సినిమా మళ్ళీ వెళ్దామా, ఇవి మాట్లాడేవారు. సో మాట్లాడుతుండడం వల్ల ఇన్బిల్ట్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాల మీద. సినిమాల మీద వచ్చిన తర్వాత అసలు మొత్తం అంతా ఇంకా పిచ్చి వచ్చింది, వెళ్ళిపోయాం. బట్ ఆ తర్వాత ఆయనకి వచ్చిన డౌట్ ఉండేది, సరే చేయగలడా లేదా అసలు, మనకి వెయిట్ చేద్దాము వేరే వాళ్ళు చెప్పేదాకా అని వెయిట్ చేశారు. సో ఒక రోజు అలాగే ఒక మ్యూచువల్ కాంటాక్ట్ త్రూ ఒక పర్సన్తో మాట్లాడితే, చోటగారితోనే మాట్లాడింది. చోటగారికి మాట్లాడితే అప్పుడు ఆయన పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల అప్పుడు వచ్చి చూడడం స్టార్ట్ చేశారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో అంటే మీరు ఈ ఈ ఇండస్ట్రీకి అంటే ఏ గోల్తో వచ్చారండి? అంటే ఇండస్ట్రీకి సినిమా అనేది అంటే ఇక్కడ ఫేమ్ నేము డబ్బులు అంటే ఇవి ఉంటాయని వచ్చారా? నాన్నగారి కళను నెరవేర్చడం మాత్రమే వచ్చారా? నాన్నగారి కళ నా కళ అయిపోయిందండి. నాన్నగారి కళ నుంచి స్టార్ట్ అయ్యి నా కళ అయిపోయింది ఎప్పటికో. అండ్ నేను ఇక్కడికి వచ్చింది అంటే ఏదో పెద్ద స్టార్ అయిపోవాలి అనుకుని నేను రావట్లేదు. నేను ఒక యాక్టర్ కావాలి ఫస్ట్ ఒక యాక్టర్ అయ్యి జనాలను చూడడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అదే గ్రో అవుతూ ఉంటుంది. నా సినిమాలు బట్టు జస్ట్ యాక్టింగ్ చేసినా రాదు. సో ఇట్ డిపెండ్స్ నా స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఎంత వర్సటైల్ రోల్స్ చేస్తున్నాను, చాలా ఉంటాయి. దాన్ని బట్టి ఇంకా దేవుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను అంతే అండి. బట్ నేను యాక్టర్ అవుదామని వచ్చాను. ఆల్ ద బెస్ట్.